తాడేపల్లిగూడెం గ్రామంలో 775 ఖాటాలు ఉన్నాయి. ఇందులో ఇప్పటికే 560 పాస్ బుక్స్ క్లియర్ చేయగా మిగిలిన 211 పాస్ బుక్స్ త్వరలోనే పంపిణీ చేస్తాం. ఎన్టీఆర్ భరోసా పెన్షన్ కింద జగ్గన్నపేట గ్రామానికి ప్రతి నెల 14,73,500 ఇస్తున్నాం. తల్లికి వందనం కింద ఏడాదికి 57,37,000, ఆటో డ్రైవర్ల సంక్షేమం కోసం 2,55,000 మరియు అన్నదాత సుఖీభవ కింద 95,48,000 ఈ గ్రామానికి ఇస్తున్నాం. ఇప్పటి వరకు ఈ ఒక్క నియోజకవర్గంలో దాదాపు 8 కోట్ల పేద ప్రజలకు సీఎం రిలీఫ్ ఫండ్ కింద అందించారు. ఎన్నికల ముందు ఇచ్చిన హామీగా జగ్గన్నపేట గ్రామంలో 4 కోట్లతో రోడ్లు వేయటం జరిగింది. 95 ఖాతాలు ఈ గ్రామంలో ఉన్నాయి. 860 పాస్ బుక్లు క్లియర్ గా ఉన్నాయి, ఇచ్చేస్తాం. ఇంకా 211 పాస్ బుక్లు ఇవ్వాల్సి ఉంది. దానికి జాయింట్ ఖాతాలు ఉన్నాయి. అన్ని కూడా గ్రామంలో కూర్చొని మనం పరిష్కరించుకుంటే ఆ 200 పాస్ బుక్లు కూడా ఇస్తే 100% మనం ప్రతి రైతుకి న్యాయం చేసేట్టు ఉంటది. ఎలాంటి గొడవలు లేకుండా ఏ గ్రామానికి ఆ గ్రామం ఎవరి భూమి వాడికి సాగు చేసుకుని హ్యాపీగా ఉండే విధంగా ఈ ప్రభుత్వం ఏర్పాటు చేసింది అనడంలో ఏమాత్రం సందేహం లేదు. ఈ కార్యక్రమాన్ని మీ అందరూ కూడా సద్వినియోగం చేసుకోవాలని చెప్పి కూడా నేను కోరుతా ఉన్నాను. అంతేకాకుండా ఈ రోజు మన ప్రభుత్వం వచ్చిన తర్వాత మరి ఏదైతే 6 ప్యాక్ లో భాగంగా మరి చంద్రబాబు నాయుడు గారు ఏదైతే మనం హామీలు ఇచ్చామో ఆ 6 ప్యాక్ పథకాలన్నీ కూడా మనం ఈ రోజు ప్రజల మధ్యలో ఇవ్వడం జరుగుతోంది. ఎన్టీఆర్ భరోసా పెన్షన్ కింద మనం ఈ రోజు చూసుకుంటే 14,73,500 రూపాయలు ఒక నెలకి ఈ జగ్గన్పేట గ్రామానికి మనం ఇస్తూ ఉన్నాం. తల్లికి వందన కింద 57,33,000 రూపాయలు ప్రతి సంవత్సరం ఇస్తూ ఉన్నాం. అంతే ఆటో డ్రైవర్ సేవలో 2,55,000 ఇస్తూ ఉన్నాం. అన్నదాత సుఖీభావ కింద 95,48,000 రూపాయలు ఈ గ్రామానికి సంవత్సరానికి ఇస్తూ ఉన్నాం. ఇవన్నీ కూడా ఎలక్షన్ ముందు ఏదైతే చెప్పామో అది గడిచిన 2 సంవత్సరాల నుంచి కూడా ఆర్థికంగా ఎన్ని ఇబ్బందులు ఉన్నా కూడా ఇవన్నీ అధిగమించి మనం చేసుకుంటూ వెళ్తా ఉన్నాం. అదేవిధంగా ధాన్యం తోలితే ఎక్కడ డబ్బులు వస్తాయో తెలియదు, ఎప్పుడు డబ్బులు వస్తాయో తెలియదు, ఏ మిల్లుకు తోలో తెలియదు, మిల్లుకి వెళ్తే దింపుకుంటారో తెలియదు. ఆ పరిస్థితి నుంచి గౌరవ ముఖ్యమంత్రి గారు వేసిన కమిటీ ప్రకారం గౌరవ మంత్రివర్యులు చంద్రబాబు నాయుడు గారు, అదేవిధంగా మన నారాయణ మనోహర్ గారు, పవన్ కళ్యాణ్ గారు, అచ్చెన్నాయుడు గారు వీళ్ళందరూ ముందు రైతుని ఆదుకోవాలి. రైతు చాలా ఇబ్బంది పడుతూ ఉన్నాడు. ధాన్యం పండించిన తర్వాత ఎక్కడ తోలాలో తెలియట్లేదు అని చెప్పి వారికి నచ్చిన మిల్లుకి వాళ్ళు తోలుకుని ఏది దగ్గర ఉంటే తోలుకుని ట్రాన్స్పోర్ట్ ఛార్జెస్ కూడా తక్కువ అయ్యే విధంగా 48 గంటల్లోపు మీ ఖాతాల్లో డబ్బులు వేసిన ఘనత ఈ ప్రభుత్వానికి దక్కుతుందని కూడా నేను మీకు తెలియజేస్తా ఉన్నా. మరి ఇక్కడ సీఎం రిలీఫ్ ఫండ్ కింద ఇదివరకు మీరు చూశారు. ఈ ఒక్క కాన్స్టిట్యున్సీలో గౌరవ చంద్రబాబు నాయుడు గారు దాదాపుగా 8 కోట్ల రూపాయలని పేద ప్రజలకు ఇచ్చారంటే అది చరిత్రలో ఇంతవరకు కాన్స్టిట్యున్సీ ఏర్పాటు చేసిన తర్వాత ఏ ముఖ్యమంత్రి ఇవ్వనంత డబ్బు మనకి సీఎం రిలీఫ్ ఫండ్ చంద్రబాబు నాయుడు గారు ఇచ్చారన్న దాంట్లో మరి ఏమాత్రం సందేహం లేదు. అలాగే మరి ఇంకా ఎన్ఆర్ఈజిఎస్ ఇప్పుడు ఇవాళ వివి రామ్జీ కింద మారింది. దాంట్లో 125 పని దినాలు పెంచాం. అది దానికి నిమిత్తం ఇవాళ 7,758 కోట్లని భారతదేశంలో 3వ అతిపెద్ద అమౌంట్ ని మరి మన గవర్నమెంట్ కి ఆంధ్ర రాష్ట్ర ప్రభుత్వానికి తెచ్చిన ఘనత పవన్ కళ్యాణ్ గారికి దక్కుతుందని నేను తెలియజేస్తున్నాను. ఎందుకంటే ఏ విలేజ్ కి రోడ్డు లేని పరిస్థితుల్లో మనం ఎమ్మెల్యే అవ్వడం కానీ ప్రభుత్వాన్ని మీరు ఎన్నుకోవడం కానీ జరిగింది. పాత ప్రభుత్వంతో మనం పోల్చుకోవాల్సిన అవసరం లేదు. పని చేయట్లేదు కాబట్టి మీరు దింపేశారు. పనిచేసి ప్రభుత్వాన్ని ఎన్నుకున్నారు కాబట్టి మా వల్ల కాదు, డబ్బు లేదని చెప్పే అవకాశం లేదు. ఖచ్చితంగా పనిచేసే వెళ్తాం, ప్రతి రోడ్డు వేసే వెళ్తాం. ఈ గ్రామానికి ఇప్పుడు దాదాపుగా 4 కోట్ల రూపాయలు ఈ గ్రామం పెట్టి రోడ్లు వేయించడం జరిగింది. గతంలో మీరు ఎప్పుడు చూడనటువంటి రోడ్లు మనం వేస్తా ఉన్నాం. అదేవిధంగా కడియద్ద గ్రామానికి రోడ్డు అడిగారు ఇక్కడ పెద్దలు, అది కూడా శాంక్షన్ చేసాం. టెండర్ దశలో ఉంది, అది కూడా పూర్తి చేస్తాం. వర్షాకాలం అయిన అది కూడా పూర్తి చేస్తాం. ముత్యాలమ్మ గుడి 1,50,00,000 రూపాయలతో అవుతుంది. అది అదే ముత్యాలమ్మ రోడ్డు చాలా మంది ప్రజల ఆకాంక్ష. మరి అక్కడ పొలాలు ఉన్నాయి చాలా మందికి అని చెప్పారు. ఇప్పుడు కొత్తగా పవన్ కళ్యాణ్ గారు 5 మీటర్ల పైన రోడ్లన్నీ కూడా ఎస్టిమేట్ చేసి పంపించండి, మళ్ళీ దానికి డబ్బులు ఇస్తానని చెప్పారు. పొలాల నుంచి రైతులు రావడానికి ఇబ్బందిగా ఉంది. మార్కెట్ యార్డ్ లో డబ్బులుండి కూడా పాత ప్రభుత్వం వాడేశారు. మరి ఇప్పుడు దానికి కూడా మనం లింక్ రోడ్లు కూడా పెట్టడం జరుగుతుంది. దానికి కూడా ప్రతిపాదనలు మనం పంపిస్తా ఉన్నాం.